దేవుడు నన్ను బలవంతం చేస్తూ ఉన్నాడు. ఈ గడిచిన వారం ఆహ్, చాలా దుఃఖకరమైనటువంటి వారంగా గడిచింది. 2 ఆదివారాలు కూడా 2 కోవిడ్ ఫ్యూనరల్స్ చేయవలసొచ్చింది. అక్కడ హృదయం అంతా కూడా చాలా భారంగా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి. మరి మా చర్చిలో ఎల్డర్స్ అయినటువంటి వారిద్దరు కూడా భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే వారంలో చనిపోవడం జరిగింది. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ విధమైనటువంటి సంఘటనలు ప్రతి చోట ప్రతి సంఘాల్లో కూడా జరుగుతూ ఉంటున్నాయి. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడిని అడుగుతున్నాను. చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రభువా మరి సేవకులు, దాసులు, పరిచర్లు ఉన్నటువంటి వారు అనేకులు ఎందుకు చనిపోతున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకండి పాస్టర్స్ చనిపోతున్నారని, ఎందుకండి సేవకులు చనిపోతున్నారు అని చాలామంది సేవకులు లిస్టులు, ఫొటోస్ పెడుతున్నారు. ఒకే దినమందు ఒకే రోజు నియర్లీ ఒక 20 పాస్టర్స్ చనిపోయిన ఫొటోస్ వచ్చినాయి రాష్ట్రం మొత్తం మీద. చాలా దుఃఖకరమైన విషయం. నేను ఈ మాటలు ధ్యానిస్తూ హృదయము భారం కలిగి నేను ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నేను మీతో పంచుకోవడానికి అంత సంపూర్ణమైనటువంటి స్థితిలో నేను ఇంకా అధ్యయనం చేయలేదు. కానీ దేవుని యొక్క ఆత్మ యొక్క బలవంతం చేసిన విధానాన్ని బట్టి మీరు కూడా ఆలోచించి నాతో పాటు ధ్యానించాలని, దేవుడు నాకు చెప్పినటువంటి మాటలను బట్టి మీరు బలపరచబడాలని నేను ఈ మాటలు మీద పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం నుంచి కొద్ది వాక్య భాగాన్ని చదువుకుందాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 1 నుంచి 7 వచనాలు మాత్రమే చదువుతాను. మరి సమయం కొద్దిగా ఉంది కాబట్టి కొంచెం షార్ట్ కట్ చేస్తాను. 4వ వచనం చదువుతున్నాను. నేను 3వ వచనం నుంచి చదువుతున్నాను. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందున పోలినది కాదని తోచున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, జెరుబాబేలు ధైర్యం తెచ్చుకునము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకునము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. 5వ వచనం చదువుతున్నాను. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడకుడి. 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చినదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులు అందరి యొక్క ఇష్ట వస్తువులను తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఈ వచ్చిన భాగాలు నేను ధ్యానిస్తుంటున్నాను. ఈ వచ్చిన భాగంలో మొట్టమొదటిగా దేవుడు తన మందిరము మహిమ కలిగిన మందిరంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క సంఘము దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సంఘము ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన తన స్వరక్తంతో పరిశుద్ధపరచబడినటువంటి సంఘము మరి అత్యధికమైనటువంటి మహిమ కలిగినటువంటి సంఘముగా నింపబడాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. ఆయన తన మహిమ లేనటువంటి సంఘాలను బట్టి ఈ దినాన్ని చాలా దుఃఖపడుతూ ఉంటున్నాడు. పిల్లలు గమనించండి, ఈ దినాన్ని సంఘము దానికి ఉండవలసినటువంటి మహిమ మనము పోగొట్టుకున్నాం. అనేక సందర్భాలలో భౌతికమైనటువంటి మరి శాస్త్రీయమైనటువంటి లోక సంబంధమైనటువంటి మహిమతో ఈ దినాన్ని మందిరం నింపబడి ఉంటున్నది. దేవుని యొక్క మాటలు నేను వింటున్నప్పుడు చాలా భయం కలిగింది. ఎందుకంటే ఆది దినాల్లో కొన్ని దినాల్లో సంఘములో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప ఆవరించి ఉండేది. దేవుని యొక్క ప్రేమను బట్టి అనేకులు సంఘానికి అట్రాక్ట్ అవుతూ దేవుని యొక్క సంఘంతో మరి జత చేయబడి దేవుని యొక్క సంఘంతో ఒక బంధాన్ని ఏర్పరచుకొని ప్రభువుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి వారిగా ఉన్నారు. ఇది నన్ను దేవుని యొక్క మందిరము మరి దేవుని యొక్క మహిమని బట్టి కాక, దేవుని యొక్క ప్రేమను బట్టి కాక, దేవుని యొక్క వాక్యమును బట్టి కాక అనేకమైన ఇతర కారణాల చేత ప్రజలు ఆకర్షించబడుతున్నారు.
ఆకర్షించబడుట అనేటటువంటిది అది ఆయన సిలువను బట్టి, ఆయన మహిమను బట్టి ప్రజలు ఆకర్షించబడేటటువంటి స్థితిలోనికి మందిరాలు తిరిగి తీసుకుని రాబడాలని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన పరిచర్యల్లో ఆయన వాక్యము వలన తప్ప, ఆయన ఆత్మ వలన తప్ప, ఆయన యొక్క ఎత్తబడినటువంటి సిలువ, నేను మహిమపరచబడినప్పుడు అనేకులను ఆకర్షించదను అని ప్రభు చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎత్తబడినటువంటి ప్రభు, మరణము నుంచి లేపబడినటువంటి ప్రభు ఆకర్షించబడినటువంటి జనాంగముగా దేవుని యొక్క సంఘం ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ దినాన్ని నేను చాలా దుఃఖపడుతూ చెప్తున్నాను. చాలామంది సేవకులు దేవుని యొక్క మహిమ వలన కాక, ఒక్కొక్కసారి మనం కూడా దేవుని యొక్క మహిమ వలన కాక, మన తలాంతులను బట్టి, మన జ్ఞానమును బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి అనేక సార్లు మనం ఆకర్షించినటువంటి వారం ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధికి అనేకులు రావడానికి మరి కారణములు వెతికినట్లయితే బహుభయంకరమైన దుఃఖకరమైన కారణాలు ఉంటున్నాయి. మరి భోజనమును బట్టి ఆకర్షించబడినటువంటి వారు, వస్తువులను బట్టి ఆకర్షించబడిన వారు, పాటలను బట్టి ఆకర్షించబడిన వారు, మ్యూజిక్ని బట్టి ఆకర్షించబడినటువంటి వారు, మరి విశ్వాసం లేకుండానే విశ్వాసులుగా వేషధారులుగా కొనసాగుతున్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారందరిని బట్టి నేను ఈ మాట, ప్రభు నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఆయన యొక్క మహిమను బట్టి మనం ఆయన సన్నిధికి ఆకర్షించబడేటటువంటి వారిగా ఉండాలని దేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు. రెండవదిగా ప్రియులరా, నేను కొంత లోతుగా అధ్యయనం చేసి మీకు కూడా కొన్ని తలంపులు మీరు ఫర్దర్ స్టడీ కోసం ఇవ్వాలని అన్న. సారీ, కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా, కొంచెం మైక్ దగ్గర. ఓకే. అయితే నేను ఏ విధంగా సరిపోయిందన్నా? ఓకే. ఇది ఏ విధంగా ప్రభువా ఈ మహిమను మరల మేము పొందాలి, మేము మరల రివైవ్ అవ్వాలి, మరల మేము నూతన పరచబడాలి, నీ యొక్క కృపలో మేము ఉండాలి అని ఏ విధంగా చేయవాలని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ మాట నుంచి మీకు చెప్పాలని, ఈ తలంపులు మీ మీద ఉంచాలని నా హృదయంలో ఈ భారాన్ని ఉంచాడు. 5వ వచనం రాయబడుతుంది, నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి అని రాయబడుతున్నది. నేను నిబంధన అనేటటువంటి మాట గురించి కూడా కొన్ని ప్రశ్నలు మాత్రమే నేను లేవనెత్తగలను, జవాబులు ప్రభు మీకు తెలియపరుస్తాడు. ఇట్స్ ఎ కావనెంట్, దేవునితో చేయబడిన నిబంధన. ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ అని రాయబడుతుంది. నేను ఇది అధ్యయనం చేస్తూ ఉంటున్నప్పుడు చదువుతుంటున్నాడు, ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు, మనం అందరము దేవుని యొక్క నిబంధనలోనికి రావాలి, దేవునితో నిబంధన చేసుకున్నటువంటి ప్రజలుగా ఉండాలని, నీవు వ్యక్తిగతంగా దేవునితో నిబంధన కలిగినటువంటి వాడుగా ఉండాలని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. నేను ఈ మాట మీకు చెప్తాను. నిబంధన అనేటటువంటిది నార్మల్ టర్మ్స్లో, ద లీస్ట్ టర్మ్స్లో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ కింద మనం చెప్పచ్చు అనమాట అండి. దేవునితో నిబంధన చేయబడ్డం అంటే అర్థం ఏంటంటే దేవునితో ఒక ఒప్పందాన్ని మనం కలిగి ఉండడం. ఈ దినాన్ని దేవునితో ఒప్పంద పడనటువంటి వారు అనేకులుగా ఉంటున్నారు. నువ్వు విశ్వాసి అయినా సేవకుడైనా నువ్వు దేవునితో నిబంధన కలిగి ఉండాలి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటంటే, అగ్రిమెంట్ అనేటటువంటిది నీవు దేవునితో పని చేయడానికి నీకు ఒక సూత్రాన్ని, ఒక అధికారాన్ని, ఒక ప్రిన్సిపల్ని, ఒక ప్లాన్ని, ఒక దర్శనాన్ని నీకు ఇచ్చేటటువంటిదిగా ఉన్నదని మీతో నేను తెలియచేయడానికి, పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పిల్లలు గమనించండి, దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి ఏంటంటే ద ఫినిషింగ్ ఆఫ్ ది అగ్రిమెంట్, రెండు కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. మొదటిది నిబంధనను పూర్తి చేయుట, రెండవది ఆ నిబంధనలో ఉన్నటువంటి పనిని పూర్తి చేయుట. ఇంగ్లీష్లో రాయబడుతుంది, ప్రభువు చెప్పాడు ఆయన సిలువ మీద, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. ఆయన నూతన నిబంధనకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక, నూతన నిబంధనకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటు, ఆయన ఒక అగ్రిమెంట్ తన ప్రజలతో చేసుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. అయితే పని మాత్రం పూర్తి కాలేదు. నిబంధన సైన్ అయింది, అగ్రిమెంట్ సైన్ అయింది, కానీ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి పని ఇంకా పూర్తి కాలేదు.
ఆ పనిని గూర్చినటువంటి ఒప్పందం ఎవరైతే పడతారో వారందరూ కూడా నిబంధనలను తీసుకుని రాబడతారు. పిల్లలు గమనించండి, ఒక ఆయన నాతో మాట్లాడుతూ అడిగారు, ఎందుకు ఆ కాలంగా చాలా మంది చనిపోతున్నారని అడిగారు. ఇది భయంకరమైన విషయం, మీరు ఎవరికి చెప్పకండి, మీ హృదయంలో ఉంచుకోండి. నేను అంటే ఇంకొక ఆయన చెప్పారు, వాళ్ళ పని అయిపోయిందండి, వాళ్ళ పని పూర్తి అయిపోయింది, అందుకనే వాళ్ళు తీసుకుని పోబడుతున్నారని చెప్పారు. ఈ ఈ ఈ చనిపోతున్నటువంటి వారి గురించి చెప్తున్నటువంటి వారు ఏమంటున్నారంటే, వారి భూమి మీద వారి పని అయిపోయింది, అందుకనే తీసుకుని వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. వారికి ఇంకా దినాలు అయిపోయినాయి, అందుకనే తీసుకుని వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, నేను ఈ మాట చాలా భారంగా చెప్తున్నాను. నెవర్ రన్ అవుట్ ఆఫ్ ద వర్క్. దేవుని యొక్క పని విషయం ఎప్పుడు కూడా అయిపోయే పరిస్థితికి నీ జీవితంలో రాకూడదు. పని మిగిలి ఉన్నంత కాలము నువ్వు జీవించి ఉంటావని నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. నిబంధన పని నీ జీవితంలో మిగిలి ఉన్నంత కాలం దేవుడు నీకు ఆయుష్నిస్తాడు, దేవుడు నీకు శక్తినిస్తాడు, నిబంధన శక్తి చేత నిన్ను బలపరుస్తాడని ఉదయకాలం తెలియచేయడానికి ఇష్టపడతాను. నిబంధన గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ మాటలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఎవ్రీ నిబంధన, ఎవ్రీ కవెనెంట్ హ్యాస్ ఎ ప్రామిస్ ఆర్ మోర్ దెన్ వన్ ప్రామిస్. నిబంధనలో ఉండేటటువంటి మొట్టమొదట అంశం ఏంటంటే, మొట్టమొదటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు నిబంధనలు భద్రపరచబడుతూ ఉంటున్నాయి. మరి వాగ్దానములే కాదు, దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశములు అందులో ఉంచబడుతున్నాయి ప్రతి నిబంధనలోను. అంతేకాకుండా ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి కావలసినటువంటి ప్లాన్ కూడా ఆ నిబంధనలో భద్రపరచబడింది. ఇంకా నిబంధనలో ఏం భద్రపరచబడుతున్నదంటే ద ప్రొవిజన్, దేవుని యొక్క అనుకూలత, దేవుడు ఆ ప్లాన్ ఫుల్ఫిల్ చేయడానికి కావలసిన ప్రొవిజన్ కూడా ఆ నిబంధనలో ఉంచబడింది. ఇంకా ప్రాముఖ్యంగా నేను ధ్యానించినటువంటి విషయం ది ప్రొటెక్షన్ ఆఫ్ ది కవెనెంట్. నిబంధన యొక్క భద్రత ఆ నిబంధనలో ఉంది. ఇంకా ద పవర్ ఆఫ్ ద కవెనెంట్, ఆ నిబంధన యొక్క శక్తి ఉంది. ఫైనల్లీ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది కవెనెంట్, నిబంధన యొక్క అభివృద్ధి, నిబంధన యొక్క సమృద్ధి అందులో ఉంది. పిల్లలు గమనించండి, నేను 7 విషయాలు చెప్పాను నిబంధనలు ఉన్నటువంటివి. నిబంధనలో ఎవ్రీ కవెనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ మ్యాన్, మనుషునితో దేవుడు చేసినటువంటి ప్రతి కవెనెంట్లో ప్రామిస్ ఉంది. రెండవదిగా పర్పస్ ఉంది. మూడవదిగా ప్లాన్ ఉంది. నాలుగవదిగా ప్రొవిజన్ ఉంది. ఐదవదిగా ప్రొటెక్షన్ ఉంది. ఆరవదిగా పవర్ ఉంది. ఏడవదిగా ప్రాస్పెరిటీ ఉంది, సమృద్ధి ఉంది. నేను ఓల్డ్ టెస్టమెంట్లో 9 నిబంధనలు ఉన్నాయి. నూతన నిబంధన అంతా కూడా ఒక నిబంధన, అది న్యూ కవెనెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది 10వ నిబంధన. మీకు నేను ఈ విషయాలన్నీ నేను చెప్పలేను, కానీ ఉదయకాల ధ్యానంలో చాలా ఎక్కువైపోతాయి, కానీ నేను కేవలం వాటిని మెన్షన్ చేస్తానంతే. మొదటి కవెనెంట్ని ఏడెనిక్ కవెనెంట్ అంటారు, ఆడామిక్ కవెనెంట్ అని చెప్తారు. ఆదాముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. మీరు నిజంగా బైబిల్ ఎత్తుకున్నట్లయితే నిబంధన అనేటటువంటి పదము నోవాహు వచ్చే వరకు కూడా నిబంధన లేని అట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆదాముతో దేవుడు ఎక్కడ నిబంధన చేశాడు అని చాలామంది అడిగేటటువంటి వారు కూడా ఉంటారు. కానీ హోషియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడుతుందంటే, ఆదాము నిబంధనను మీరినట్లు వారు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు అని చెప్తున్నాడు. సో గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ఆదాముతో ఒక నిబంధన చేశాడు. అది ఆదికాండం 1-3 అధ్యాయాల్లో ఆదాముతో ఏదెను వనంలో చేసినటువంటి నిబంధన విషయాలు భద్రపరచబడుతూ ఉంటున్నాయి. మరి ఆదాము అవ్వలు అవిధేయత పొందిన తర్వాత కూడా ఆదాము అవ్వలతో ద కవెనెంట్ అబౌట్ సీడ్, మరి ఆయన సంతతిని గూర్చినటువంటి నిబంధన చేశాడు, భూమిని గూర్చినటువంటి నిబంధన చేశాడు. ఆడమిక్ కోవెనెంట్ని స్టడీ చేసేటప్పుడు 3 ప్రధానమైనటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన పాపులేటింగ్ ద ఎర్త్ గురించి చెప్పబడుతుంది. భూమిని నింపుట గూర్చినటువంటి నిబంధనను ఆదాముతో చేసుకున్నాడు. భూమిని ఏలుటను గూర్చినటువంటి నిబంధనను దేవుడు చేసుకున్నాడు. అదేవిధంగా వారు పడిపోయిన తర్వాత ఆయన సంతతిని గుర్చినటువంటి నిబంధనను ప్రభు చేసినట్లుగా
చూస్తూ ఉంటున్నాం. అయితే నేను ఆసక్తికరంగా ఈ ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఐ వాంట్ యూ టు కమ్ అండర్ ద కవనెంట్. దేవుని యొక్క నిబంధనలోనికి మీరు రావాలని నేను ప్రభు మాటకు మీకు బతిమాలుకుంటున్నాను. నిబంధన భద్రతలోనికి మీరు రావాలని మీకు తెలియచేయడానికి ఈ దినం సేవకులందరూ, సంఘాలందరూ కూడా మరి నిబంధనలోనికి మనం తీసుకుని రాబడాలని. ఒకవేళ నువ్వు నిబంధనకి బయట ఉన్నట్లయితే శత్రువుకు నీవు చిక్కిపోతావు. నిబంధన లోపలికి నీవు రావాలనే విషయం మీకు తెలియచేయాలని చెప్తున్నాను. నా మెసేజ్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. రెండవ నిబంధన నోవాహిక్ కోవెనెంట్, నోవాహుతో దేవుడు చేసిన నిబంధన. ఇది ఆదికాండం 8వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. తర్వాత అబ్రహాముతో చేసిన నిబంధన, 3వ నిబంధన. 9 నిబంధనలు మామూలు, కేవలంగా నేను పేర్లు చెప్తున్నాను అంతే. తర్వాత అబ్రహామిక్ ప్రామిస్, అబ్రహామిక్ కోవెనెంట్, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన 12వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. ద ప్రామిస్ ఈజ్ ఫర్ హిమ్. వాగ్దానం అనేటటువంటిది ఆయన కొరకు, నిబంధన అనేటటువంటిది ఆయన సంతతితో చేసినటువంటి నిబంధన. అబ్రహాం సంతతితో కూడా చేసినటువంటి నిబంధన. మరి తర్వాత మోషేతో చేసిన నిబంధన. తర్వాత పాలస్తీనియన్ కోవెనెంట్, పాలస్తీనా భూమి విషయమై పాలస్తీనా గురించి చేసినటువంటి నిబంధన. డేవిడిక్ కోవెనెంట్ ఉంది, దావీదుతో చేసినటువంటి నిబంధన. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 17. తర్వాత ఇర్మియా న్యూ కోవెనెంట్, జెర్మియాస్ న్యూ కోవెనెంట్ అని పిలుస్తాం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. తర్వాత ఎజికియల్స్ న్యూ కోవెనెంట్ అని పిలుస్తాం, ఎజికియల్ 36 1 to 36. అయితే ఆ తర్వాత ద కవనెంట్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా ప్రత్యక్షపరచబడినటువంటి నూతన నిబంధన. దట్ ఈస్ ద కవనెంట్ ఇన్ ద క్రాస్. ఈ మూడు ప్రత్యేకమైనటువంటి కవనెంట్స్, వాటి సైన్స్ని కూడా మీకు మీరు ఊరికనే జ్ఞాపకం ఉంచుకోవడానికి చెప్తాను. మొదటిది నోవాహిక్ కవనెంట్. నోవాహుతో చేసిన నిబంధనలు అటువంటి గుర్తు ఏంటంటే ఆ ధనస్సు గురించి రాయబడుతుంది. 9వ అధ్యాయం 16వ వచనం ఆదికాండంలో రాయబడుతుంది. ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాని చూచి దేవునికి నీ భూమికి నున్న సమస్త శరీరంలో ప్రాణం గల ప్రతిదానికి నీ మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందున నేను అని చెప్పండి. దట్ ఈస్ ద సైన్ దట్ గివెన్ ఫర్ మ్యాన్ అండ్ గాడ్. దాన్ని చూసినప్పుడల్లా నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పినట్లుగా రాయబడుతుంది. రెండవదిగా ప్రియులారా, అబ్రహాము యొక్క నిబంధన యొక్క గుర్తు ఏంటంటే సున్నతి అనేటటువంటి గుర్తును, సున్నతి అనేటటువంటి సైన్ని, ఒక మార్క్ని అబ్రహాంకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా క్రీస్తులో మనకి ఆయన సిలువలో, ఆయన గాయముల్లో మరి ఆయన సిలువ అనేటటువంటి గుర్తు, ఆయన సిలువ మనకి ఆ కవనెంట్గా ఉంటున్నది. అండ్ శ్రమలు ఆయన నిబంధనకు గుర్తుగా ఉన్నాయి. ఇది చాలా కొంచెం అవగాహన చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనం ప్రాస్పరిటీ గాస్పల్ చేత సాచ్యురేట్ అయిపోయి ఉన్నాం. దేవుడు నీతో నిబంధన చేసుకున్నాడు అనేటటువంటి దానికి గుర్తు ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదం అనుకుంటారు. నో, ఆశీర్వాదం అనేటటువంటిది నిబంధన సమాధానం వినిపించట్లే, వాయిస్ కట్ అయిందను. నా సిగ్నల్ ప్రాబ్లం అన్నా. కరెంట్ పోయినట్టుంది, కట్ అయిపోయింది. నిబంధన గ్రంథంలో అటువంటి దేవుడు చేసుకున్న నిబంధనలు ఉన్నాయి.
అండ్ ఎందుకు ఈ 9 నిబంధనలు ఉన్నాయని మనం ఆలోచన చేస్తే ఎవ్రీ టైమ్ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది కవెనెంట్ అండ్ కమింగ్ ఇన్ టు ద కవెనెంట్ అనే ఆయా జనరేషన్స్లో ప్రజలతో తిరిగి దేవుడు నిబంధన చేయవలసినటువంటి అవసరత ఏర్పడుతుంది. మనం కూడా రక్షించబడ్డాం, కానీ అనేకసార్లు ఆ నిబంధన లోపల ఉండేటటువంటి వారం ఉన్నాం. నోవాహు దినాల్లో చేసిన నిబంధన ఇచ్చి నేను ఒక మాట చెప్తాను. 6వ అధ్యాయం 18వ వచనం ఆదికాండంలో ఈ విధంగా రాయబడుతుంది. అయితే నీతో నా నిబంధనను స్థిరపరిచేదను. దేవుడు నిబంధనను స్థిరపరిచాడు. అయితే నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కుమారులను ఆ ఓడలో ప్రవేశించవలెను. ఇక్కడ ఓడ దేవుని యొక్క నిబంధనలోనికి ప్రవేశించవలెను అని చెప్తున్నాడు. అండ్ గాడ్ మేడ్స్ కోవెనెంట్ విత్ అస్. దేవుడు మనకి రక్షణ అనేటటువంటి నిబంధన ఇచ్చాడు. రక్షణ అనేటటువంటి ఓడలోనే ఉన్నారు. కానీ అనేక సార్లు మనం లోపలికి వెళ్తూ బయటకు వస్తూ వచ్చేటటువంటి వారు ఉంటాం. ఐ డోంట్ మీన్ దట్ యు లూజ్ సాల్వేషన్, రక్షణను పోగొట్టుకుంటామని కాదు, కానీ మరి అనేక సార్లు కొన్ని లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు, జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో ముడిపడి మనము ఒక్కొక్కసారి రక్షణను పోగొట్టుకుంటారని నేను చెప్పట్లేదు, కానీ రక్షించబడినటువంటి దేవునితో ఉన్నటువంటి విధానంలోంచి ఒక్కొక్కసారి బయటకు వచ్చి లోపలికి వచ్చేవారు అనేకులు ఉంటూ ఉంటారు. ఆ సేవా ధర్మంలోంచి బయటకు వచ్చి లోపలికి వస్తూ ఉండేటటువంటి వారు ఉంటారు. నేను అన్నాను, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద కవెనెంట్. దేవుని యొక్క నిబంధనలోనికి ప్రవేశించినటువంటి వారముగా ఉండాలి. ఇది కంటిన్యూస్ దేవునితో మరి అంటుకట్టుబడి జత చేయబడినటువంటి వారిగా ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట ఉన్నటువంటి ఆ ప్రళయం నుంచి, ఆ యొక్క వ్యాధి నుంచి, ఆ యొక్క కరువు నుంచి, ఆ ఉపద్రవం నుంచి నీకు భద్రత ఉండాలంటే నువ్వు ఓడ లోపల ఉండేటటువంటి వాడు ఉండాలని ప్రభు నాతో చెప్తున్నాడు. ఆ మాటలే మీకు నేను చెప్తున్నాను. 10వ వచనంలో కూడా రాయబడుతుంది. 9వ అధ్యాయము 10వ వచనం ఆదికాండం, ఓడలోనికి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు కూడా దేవుడు నిబంధనను స్థిరపరచాడని చెప్పబడుతుంది. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. 11వ వచనం ఆదికాండం 9వ అధ్యాయము, భూమిని నాశనం చేయటు ఇకను ప్రళయములు కలుగుదని పలికినని రాయబడుతుంది. దేవుడు ఆయనతో మనం సంపూర్ణమైనటువంటి స్థితిలో ప్రవేశించినటువంటి గమనిక కలిగి ఉన్నప్పుడు ఆ స్థిరమైనటువంటి నిబంధనలోనికి మనం జత చేయబడినప్పుడు దేవుడు ఆ నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేటటువంటి వాడు ఉన్నాడని వాక్యంలో చెప్పబడుతుంది. మీరు గమనించినట్లయితే మీ ధ్యానంలో తర్వాత మరలా గమనించండి. నోవాహు నిబంధనలో ఒక ప్రామిస్ ఉంది, ఒక ప్లాన్ ఉంది ఆ నిబంధన నెరవేర్చడానికి. ఆ ప్రామిస్ ప్లాన్, ఆ యొక్క వాగ్దానము, ప్రణాళిక నెరవేర్చడానికి నోవాహు కావలసినటువంటి ప్రొవిజన్ అంతా కూడా దేవుడు ఇచ్చాడు. అంతేకాకుండా ఆ నిబంధన ద్వారా భద్రత ఇచ్చాడు నోవాహుకి, తన కుటుంబానికి. గొప్ప శక్తి ఉంది అక్కడ. దేర్ ఈజ్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్. గొప్ప శక్తి చేత, గొప్ప బలము చేత మరి లోకమంతా శోధించబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ ప్రళయము గొప్ప భయంకరమైనటువంటి ప్రళయం. ఆ ప్రళయానికి సంబంధించినటువంటి కొన్ని గుర్తులు ఆస్ట్రేలియా దేశంలో ఒక ప్రాంతంలో వాళ్ళు త్రవ్వకాలు చేసినప్పుడు ప్రళయంలో వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్స్ వల్ల డిపాజిట్ అయినటువంటి ఫాజిల్స్ అన్ని ఐడెంటిఫై చేశారు. దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ ఎంత బలమైనదో, అంత బలమంద నశించిపోయినటువంటి దేవుని యొక్క శక్తి, ఆ కవెనెంట్లో దేవుని యొక్క శక్తి మనుషులు గమనించుకున్నారు, భయపడ్డారు. ఆ బలాన్ని చూసి భయపడ్డారు. ఆ తర్వాత ఆ నిబంధనలో నుంచి నిబంధన దేవుని యొక్క నిబంధన చేసినప్పుడు మరి నోవాహు కుటుంబం వర్ధిల్లినటువంటిది ఉన్నదని నేను తెలియపరుస్తుంటున్నాను. ఇందాక ఒక మాట చెప్పాను, ఆ మాటను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మరి మా ప్రవక్త కూడా చెప్పాడు, ఇక నాకు చాలు, నా ప్రాణాన్ని తీసుకోమని ఎలీషా ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు సరే అన్నాడు దేవుడు, ఓకే అన్నాడు. ఆ తర్వాత అభిషేకం వెళ్ళిపోయింది, తర్వాత ఆ పని ఆగిపోయింది. నేను ఈ మాట మీకు చెప్తున్నాను, యూ షుడ్ నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ యూ హ్యావ్ డన్. నేను వార్తలు వింటున్నప్పుడు ఏ ఛానల్లో నాకు గుర్తులేదు, కానీ ఒక ఛానల్ వారు చెప్తూ ఉంటారు, చెప్పింది కొంచెంగా చెప్పవలసింది చాలా ఉందని. మేము చెప్పింది ఇంకా కొంచెమే చెప్పాము, చెప్పాల్సింది చాలా ఉందని. ప్రియులారా, దేవుని యొక్క నిబంధనలో నీవు ఉంటే
నీవు ఇప్పటి వరకు చేసింది చాలా చేశానని మనం ఎప్పుడు కూడా భావించకూడదు. మనం చేయవలసింది ఇంకా ఉన్నది అని భావించాలి. నువ్వు అనుదినం కూడా నీ నిబంధనని రెన్యూ చేసుకోవాలి. నీ ప్లాన్ని మాడిఫై చేసుకోవాలి. నీ స్ట్రాటజీని అప్డేట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం ప్రభువా నాకు ఆయుష్నిచ్చినట్లయితే నీ కొరకు నేను చేసేటటువంటి పనిని నేను రెన్యూ చేసుకుంటున్నాను. ఆ పని చేయడానికి కావాల్సిన ప్రణాళికని నేను మళ్ళా తిరిగి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. దానికి కావలసినటువంటి వనరులు నేను తిరిగి సమకూర్చుకుంటున్నాను. నేను చేయవలసిన పని ఇంకా విస్తారంగా ఉంది ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క ప్లాన్ని ఎక్స్టెండింగ్ ప్లాన్, దేవుని యొక్క నీ ఎడల దేవుని యొక్క సంకల్పాలని నువ్వు దినదినము దేవుని దగ్గరికి వచ్చి తెలుసుకుంటూ నీ ప్రణాళికకి నీ పరిచర్యకి నువ్వు యాడ్ చేసుకుంటూ ఉంటావో యువర్ లైఫ్ విల్ బీ ప్రాస్పరస్. అండ్ దేవుడు ఆయన జీవాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, ప్రొవిజన్ ఇస్తాడు. ఆయన యొక్క శక్తి చేత నిన్ను ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి నిన్ను కాపాడుతాడు. అలా కాకుండా నేను ఇప్పటి వరకు చాలా చేశాను, చాలా నేను సాధించాను, నేను చేసింది ఎక్కువ, నేను చేయవలసింది తక్కువ, నేను ఇప్పుడు చనిపోయినా పర్వాలేదని ఎప్పుడైతే అనుకుంటావో యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది కవనెంట్. ఆ కవనెంట్ ప్రొటెక్షన్ నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు యువర్ డేస్ ఆన్ ది ఎర్త్, ఈ భూమి మీద నీ దినముల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు అనమాట అండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్నటి దినాన్ని 92 సంవత్సరాలు ఆయన చనిపోయారు. ఆయన ఎప్పుడు కూడా అనేవారు నేను 100 సంవత్సరాలు బ్రతకాలి, 90 ఏళ్ళు బ్రతకాలి అనేవారు. కానీ కరోనా వచ్చిన తర్వాత ఆయనలో కొంత మార్పు వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాడు ఆయన. చాలా దేవుని యొక్క పని అట్లా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి సంఘాలను కట్టి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాడు. ఆయన చాలా నిరాశ పడిపోయాడు. నేను 3-4 నెలల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఇంక మనం ఏం పని చేయలేమేమో, దేవుని పని ఇంక జరగదేమో, దేవుని సంకల్పాలు ఇంక నెరవేరిపోయినాయేమో, ఇంక నేనేం చేయలేనేమో, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, నేను అని ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఎప్పుడైతే అలా అనుకున్నారో అతని ఆరోగ్యం పాడైపోయింది. ఇంకా అతి కొద్ది కాలంలోనే ప్రభు దగ్గరికి పిలువబడ్డాడు. ప్రియులారు గమనించండి, ఎక్స్టెండ్ యూ ప్లాన్, నీ యొక్క నిబంధనను ఆయన ఎదుటను స్థిరపరచుకుంటూ, ఆయన బలపరుచుకుంటూ, హ్యావ్ ఎ న్యూ ప్లాన్ ఎవ్రీడే, నూతన పరచబడుతూ, మరి ఉజ్జీవించబడుతూ ప్రతిదినమును ఆయన దగ్గరికి రావాల్సిన వాడిగా ఉన్నామని నీకు తెలియజేస్తున్నాను. అబ్రహాం నిబంధన గురించి కూడా ఒక మాట చెప్తాను, ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను. కానీ అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాంతో చేసిన నిబంధనను కూడా దేవుడు రెన్యూ చేస్తూ వచ్చాడు. దానిని మరలా స్థిరపరుస్తూ, దానికి అనేక విషయాలు జోడిస్తూ ఆయన చేసినటువంటి నిబంధనని ఆయా తరాల్లో మళ్ళా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనం దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం ఉన్నాం. మరి వాక్యంలో 17వ అధ్యాయం నేను చదువుతున్నాను, ఆదికాండం 17:2, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెందించదనని అతనితో చెప్పాను. అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇనీషియల్గా నిబంధన ఎవరి మధ్య జరిగిందంటే నాకును నీకును అని అబ్రహాం చెప్తున్నారు. ద 2 people ఓన్లీ. దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు అని చెప్తున్నారు. 3వ వచనం నాకు చాలా నచ్చినటువంటి ఇష్టమైనటువంటి వచనం, ఆదికాండం 17వ అధ్యాయంలో, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను అని చెప్తున్నారు. అబ్రహామిక్ కోవెనెంట్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. కోవెనెంట్స్, అగ్రిమెంట్స్, 2 sides అగ్రిమెంట్స్ ఉంటాయి, 1 side అగ్రిమెంట్ ఉంటుంది. 1 side అగ్రిమెంట్ అనేటటువంటిది ఎప్పుడు కూడా మనుషుల మధ్య జరగలేదు. ఒక అగ్రిమెంట్లో అగ్రిమెంట్ చేసే వ్యక్తి, అగ్రిమెంట్ చేయించుకునే వ్యక్తి ఉంటారు. దట్ ఈస్ 1 side అగ్రిమెంట్. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేస్తారు. 2 sides అగ్రిమెంట్, నువ్వేం చేయాలి కండిషన్స్ ఇద్దరు రాసుకుంటారు. కానీ అబ్రహామిక్ కోవెనెంట్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, అబ్రహాముతో ఆయన వాగ్దానం చేశాడు 15వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో ఆయన నిబంధన చేశాడు 15. దీనికి నాకు గుర్తు ఏంటంటే ఆయన సున్నతి అనేటటువంటి నిబంధన ఇచ్చాడు. తర్వాత నిత్య నిబంధనగా స్థిరపరిచాడు.
అబ్రహామిక్ కవెనెంట్ ఏంటంటే వన్ సైడెడ్ కవెనెంట్. అది దేవుడు తనకు చేయవలసినవన్నీ కూడా చెప్పాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఇవన్నీ నాకు జరుగుతాయని నాకు గుర్తేంటని అడిగాడు. అప్పుడు ఒక రెండు ఖండించినటువంటి ఆ జంతువుల యొక్క కళేబరాలను తీసుకుని రమ్మని చెప్పాడు. అప్పుడు అబ్రహాం నిద్రపోయాడు. అబ్రహాము గాఢ నిద్ర వచ్చి నిద్రపోయాడు. నిద్రపోతే అబ్రహాంతో సంబంధం లేకుండా, అబ్రహాముకి పార్టిసిపేషన్ లేకుండా, ఒక అగ్రిమెంట్ మీద ఇద్దరు కూడా సైన్ చేయవలసి ఉంటుంది. కానీ అబ్రహాము సైన్ చేయకుండానే దేవుడు ఏం చేశాడంటే తనే అగ్రిమెంట్ని కంప్లీట్ చేశాడు. అగ్రిమెంట్ వాజ్ ఫినిష్డ్, అగ్రిమెంట్ వాజ్ క్లోజ్డ్, అగ్రిమెంట్ చేయబడింది, ఆ నిబంధన చేయబడింది. ఆ నిబంధన నెరవేర్చడానికి అబ్రహాముని తర్వాత తరాల్లో రెన్యూ చేసుకుంటూ వచ్చాడు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. మీరు ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి ఏదైనా లోన్ తీసుకున్నారనుకోండి, ఎవ్రీ 3 years వారు ఏమంటారంటే మాకు ఆర్ఎల్ కావాలని అడుగుతారు, రివైవల్ లెటర్ కావాలని అడుగుతారు. ఆ రివైవల్ లెటర్ ఏం చేస్తుందంటే అగ్రిమెంట్ని మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది. ఆ రివైవల్ లెటర్ లేదనుకోండి, ఆ లోన్ లేదంటే ఆ ఓవర్ డ్రాఫ్ట్ అది ప్యాసివ్ పొజిషన్లో ఉండిపోతుంది. రివైవల్ లెటర్ మనం ఇచ్చిన తర్వాత మామూలుగా నీ అకౌంట్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. మామూలుగా సేవింగ్ అకౌంట్ అనుకోండి, ప్రతి ఏడాది 3 ఏళ్ళకి ఒకసారి కేవైసీ కావాలని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ రివైవల్ అగ్రిమెంట్, రివైవల్ కండిషన్ విత్ ద బ్యాంక్. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను ప్రియులరా? మనం దేవునితో మన నిబంధనని రివైవల్ చేసుకోవాలి. దేవునితో మన నిబంధనని రివైవ్ చేసుకోవాలి. మరలా తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మరలా మనం నిబంధనలను ప్రవేశించాలి. నువ్వు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అనుకున్నటువంటివి కాదు, కానీ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, డ్యూ టు దిస్ పాండమిక్, ఈ పాండమిక్ తర్వాత పోస్ట్ పాండమిక్లో వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి, మిగిలి ఉన్నటువంటి పని ఏంటి, నేను అది పూర్తి చేస్తాను, నాకు అప్పగించినటువంటి పనిని రివైవ్ చేయి ప్రభువా. నేను ఏదో స్టీరియోఫోనిక్గా ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, దానికి నేను లిమిట్ అయిపోయాను. ఐ వాంట్ టు ఎక్స్పాండ్. నేను నిబంధనను నేను రివైవ్ చేసుకుంటాను అని ప్రభు దగ్గరికి మనం రావాల్సినటువంటి వారం ఉంటున్నాం. ఎవ్రీ నిబంధన, ప్రతి నిబంధన కూడా రివైవ్ అవ్వాలి. ఈ మాట నేను చెప్తున్నాను. నూతన నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం రాయబడుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనకున్నటువంటి నిబంధన ఏంటంటే ఇట్స్ రివైవింగ్, ఆటో రెన్యూల్ అయిపోతుంటుంది అనమాట అండి. ప్రభు ఏం చేస్తుంటే తన ఆత్మచేత ఈ నిబంధనని దినదినము ఎక్కువ చేసేటటువంటి నిబంధన అని రాయబడుతుంది. 7వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాయబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో, మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైనటువంటి నిబంధనకు పూట కాపాయను అని రాయబడుతుంది. ఇది మన ఇప్పుడున్నటువంటి నూతన నిబంధన. ఇట్ ఈజ్ ఆటో రెన్యూయింగ్, స్పెషల్, శ్రేష్టమైనటువంటి ఏ ప్రీషియస్ కోవెనెంట్. ఇది అత్యధికమైనటువంటి ఘనత కలిగినటువంటి కోవెనెంట్. ఈ కోవెనెంట్ నువ్వు ఆత్మ నిన్ను దర్శించిన ప్రతిసారి కూడా ఇది రెన్యూ అయిపోతుంటుంది. నేను ఏదో వట్టి మాటలకు చెప్పట్లేదు, కానీ 8వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనంలో ఈ మాట రాస్తుంది. ఏం రాస్తుందో చూడండి. ఆయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైనటువంటి వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైనటువంటి నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఇక్కడ ఏం రాయబడుతుంది నాకు చాలా ఆసక్తికరమైంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి న్యూ కోవెనెంట్ ఏంటంటే, ఈ కోవెనెంట్ ఎఫిక్స్ అక్షరం చేత రాయబడినటువంటి కాగితం మీద, పలకల మీద రాయబడినటువంటి నిబంధన కాదు. ఇది నీ హృదయం మీద రాయబడినటువంటి నిబంధన. దీని నేచర్ ఏంటంటే మరి ఎక్కువైనటువంటి నిబంధన, మరి ఎక్కువైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం డే అండ్ డే ఇట్ విల్ బి రెన్యూడ్. పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా నీ నిబంధన రెన్యూ అవుతూ ఉంటుంది. రెన్యూ అవడం అంటే మరలా నేను నూతన పరుస్తూ ఉంటాడు ఆయన. ప్రతిదినము నువ్వు నిబంధనను నూతన పరుచుకునేటటువంటి వాడిగా ఉండాలి. పాత నిబంధన గురించి రాయబడిన ఒక మాట కూడా చెప్తాను చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలు ఈ విధంగా రాయబడుతుంది. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకే వారిని చేయి పట్టుకొని దినములను వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇట్స్ నాట్ లైక్ ద ఓల్డ్ కోవెనెంట్. చేయి పట్టుకొని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు ఆ నిబంధన నిలువలేదు.
ఆ మరల పాతదే వాళ్ళు పడిపోయినటువంటి, నిలవలేనటువంటి, ఓడిపోయినటువంటి నిబంధన నేను చేయలేదు, కానీ వాళ్ళు ఫెయిల్ అయినటువంటి నిబంధన చేయలేదు. వారు ఆ నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసినని ప్రభువు చెప్తున్నాడు. ఇది ప్రభు అలక్ష్యం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పాత నిబంధన కాదు. ఇది ప్రభువు లక్ష్య పెట్టేటటువంటి నిబంధన. దేవుడు ఈ నిబంధన నీ హృదయంలో ఎలాగూ అనుదినము కూడా రెన్యూ చేయబడుతుందో, అనుదినమును ఎలాగ నువ్వు నూతనపరచబడుతుంటున్నావో రాయబడినటువంటి నిబంధన 10వ వచనంలో కూడా రాసినాడు. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసెదను, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురని రాయబడుతుంది. పిల్లరా, ఇది ఎలా రెన్యూ చేయబడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్, బ్యూటీ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ సెట్ టు మీ, నేను మీకు చెప్తాను. మరి ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్ రాసుకున్నారనుకోండి, ఆ మధ్యలో ఉండేటటువంటి రైటర్, ఆ మధ్యవర్తి ఏం చేస్తాడంటే అది రాసేసి అడుగును రాస్తాడు అగ్రిమెంట్లో, ఇది నా చేవరాలు చేత రాయబడినటువంటి నిబంధన, అగ్రిమెంట్ కండిషన్ అని రాస్తారనమాట అండి. మరలా అది ఏమన్నా మాడిఫై చేయాలంటే అతన్ని మనం పట్టుకోవాల్సి వస్తుంది. అనేక సార్లు మీరు ఏదైనా కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ రైటర్ని ఎగ్జామిన్ చేయాలని చెప్తూ ఉంటారు. ఆ రైటర్ని తీసుకుని వచ్చి నీవే రాసావా, నీ చేరాతేనా అని అతని చేత ఎఫిడవిట్స్ తీసుకుని ఆ అగ్రిమెంట్ వ్యాలిడేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యంలో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ నూతన నిబంధనలతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునితో నువ్వు చేసుకున్నటువంటి నిబంధన ఎక్కువైనటువంటి నిబంధన, శ్రేష్టమైనటువంటి నిబంధన. ఈ నిబంధన గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 9:15 ఏం రాయబడుతుందంటే, ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడని రాయబడుతుంది. మనకి మీడియేటర్ ఎవరంటే హ్యూమన్ ఆథర్ కాదు, కానీ ఆయన ఆథర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమునకు కర్త అయినటువంటి, ఆయన కొనసాగించేటటువంటి ప్రభువే ఈ కొత్త నిబంధనలో నీకు మధ్యవర్తి ఉన్నాడని నేను తెలియచేయడానికి ఇష్టపడను. కొత్త నిబంధన గురించి నేను మరలా ఒకసారి చెప్తాను. ఇది శ్రేష్టమైన నిబంధన, ఇది ఎక్కువైనటువంటి వాగ్దానములు కలిగినటువంటి నిబంధన, ఆయన ప్రభువే మధ్యవర్తిగా ఉన్నటువంటి నిబంధన. ఇది నిబంధన రక్తము చిందించబడడం వల్ల చేయబడినటువంటి నిబంధన, ఇది సిలువలో చేయబడినటువంటి నిబంధన, ఇది శాశ్వతమైనటువంటి నిబంధన, ఇది నూతన పరచబడుతున్నటువంటి నిబంధన. తరతరములు, ఒక తరము తర్వాత ఒక తరము, ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషన్కి ఆత్మ మూలముగా కృప వలన స్థిరపరచబడుతున్నటువంటి నిబంధన. 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 29 ఈ విధంగా రాయబడుతుంది. కృపకు మూలమగు ఆత్మ అని రాయబడుతుంది. కృపకు మూలమగు ఆత్మ వలన ఇది సాధనం చేయబడుతున్నటువంటి నిబంధన. నేను చదువుతున్నాను. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అని రాయబడుతుంది. ఆయన రక్తము చేత నిబంధన చేయబడుతున్నటువంటి నిబంధనని వాక్యంలో నేను చెప్తున్నాను. ప్రియులరా, ఫైనల్లీ నేను క్లోజింగ్కి వచ్చాను. ఒక 2 మాటలు మీకు చూపిస్తాను. నీవు దేవునితో నిబంధనలోనికి రావాలి అని ప్రభు నాతో చెప్పాడు. ఆ నిబంధన ఎలాంటిదంటే, నా పని పూర్తి అయిపోయింది, నేను 20 సంవత్సరాల క్రితం ఒక చర్చ్ కడదాం అనుకున్నా, ఆ చర్చికి నేను పాస్టర్ అవుదాం అనుకున్నా, సేవ చేసుకుంటూ అలా ఉండిపోతా అని నీ నిబంధన క్లోజ్డ్ అగ్రిమెంట్ కాదు. దేవునితో నీ నిబంధన ఎలా ఉండాలంటే ఓపెన్ అగ్రిమెంట్ ఉండాలి. ఎవ్రీడే అది రెన్యూ అవుతూ ఉండాలి. దేవుడు ఆ నిబంధనకి ఎక్కువ చేయాలి, ఎక్కువ వాగ్దానాలు యాడ్ చేయాలి, ఎక్కువ పనిని నీకు ఇవ్వాలి, ఎక్కువ దినాలు నీకు ఇవ్వాలి, నీ ఆయుష్ని పెంచాలి, నీకు ఆరోగ్యం ఇవ్వాలి. నిబంధనలో నువ్వు ఉన్నంత కాలం కూడా నిబంధన రెన్యూ అవుతూనే ఉంటుంది, నిబంధనతో నువ్వు కొనసాగుతూనే ఉంటావు. మరి బలా మంచి దాసుడా, నీకు మరొక పని నేను అప్పగించానని దేవుడు నీకు మరొక పనిని నీకు అప్పగించాలి, మరొక దర్శనాన్ని నీకు ఇవ్వాలి, మరొక నూతన విధానంగా నేను వాడుకోవాలి. నిన్ను మినిస్ట్రీలో, నీ పరిచర్యలో నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకుని వెళ్ళాలి. గొప్ప అత్యధికమైనటువంటి దీవెనకరమైన స్థితికి నేను తీసుకెళ్ళాలి. ఆత్మలో ఎక్కువ తీవ్రత కలిగిన స్థితికి తీసుకెళ్ళాలి. ప్రార్థనలో ఉజ్జీవము కలిగినటువంటి స్థితికి తీసుకుని వెళ్ళాలి. నీవు ఒక గ్రామంలోనో పట్టణంలో ఉండిపోవడానికి వీల్లేదు. రాష్ట్రం మొత్తం నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. దేశం మొత్తం నువ్వు సాక్షిగా ఉండాలి. ప్రపంచ దేశాలను నువ్వు సాక్షిగా ఉండాలి. నీ యొక్క విట్నెస్ రెన్యూ అవ్వాలి. నీ సాక్ష్యము స్థిరపరచబడాలి. దేవునిలోని విశ్వాసము
అత్యధికం అవ్వాలి, ఎదగాలి, నీ బహుమానం అత్యధికం అవ్వాలి. దేవుని వాక్యం నుంచి ముగింపులు ఈ 3 వచనాలు చదువుతాను. యెషయా గ్రంథము 55 3వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. చెవియొద్ది నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుచున్నాను. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నా తెలుసా? మీరు వినిన ఎడల, నా మాట వింటే నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే అర్థం ఏంటంటే అది నిత్యం అలా స్టాటిక్గా ఉండిపోతుందని కాదు, కానీ నిత్యం అది రెన్యూ అవుతూ ఉంటుందని. ఒక వ్యక్తి నిత్య జీవంలోకి వెళ్తే గాడ్ విల్ సప్లై హిజ్ లైఫ్ ఎవ్రీడే. ప్రతి దినము కూడా ఆయన జీవాధిపతి అనేటువంటి దేవుడు అని రాస్తుంది. నువ్వు నిత్య జీవాన్ని ఎలా పొందుతావు అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు జీవాధిపతి అనేటువంటి దేవుని దగ్గర నుంచి ఆయన యొక్క జీవము, ఆయన యొక్క ఆత్మ ద్వారా నీలో నిత్యము ప్రవహించడం వల్ల నీవు నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి వాడుకుంటున్నావు. ప్రభువు లేకుండా నువ్వు నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. ప్రభువుతో సంబంధం లేకుండా నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. నిత్య జీవం అనేటువంటి బహుమానం నాకు వచ్చేసింది, నాకు ఇంక దేవుడు అక్కర్లేదు అనుకునేటటువంటి వ్యక్తి నిత్య జీవంలో జీవించలేడు. నిత్య జీవం మనది ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ త్రూ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో అటువంటి సంబంధం వలన, జీవాధిపతి అనేటువంటి దేవుని నుంచి ఆయన జీవం నీలో ప్రవహించడం వలన నిత్య జీవాన్ని అనుభవించేటటువంటి వాడుకుంటున్నావు. వాక్యంలో ఇక్కడ రాయబడుతుంది నిత్య నిబంధన అంటే ఏంటంటే ఆయన మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని రాయబడుతుంది. యెషయా గ్రంథం 55:3. ప్రతిదినము మన ఆయన వాక్యము, ఆయన మాట వినాలి, ప్రతిదినం ఆయనకు విధేయత చూపించాలి, ప్రతిదినము ఆయన నిబంధనను పాటించాలి, ప్రతిదినము ఆయన నిబంధనలకు వచ్చి ప్రభువా నీ నిబంధనలో రాయబడినటువంటి నియమాలన్నీ అన్నీ కూడా నేను చేస్తానని ఇజ్రాయేలు చెప్పినట్లుగా మనము కూడా చెప్పాలి. ప్రభువా నీ మాట వింటాను, నీ నిబంధన లోపల ఉంటాను, నిబంధనకు విధేయుడుగా ఉంటాను, నీవు చెప్పిన పని నేను చేస్తాను ప్రభువా, నీ కార్యములు నేను నెరవేరుస్తాను తండ్రి, ప్రభువా నీ సంకల్పాలు నేను నెరవేరుస్తాను తండ్రి. దావీదు తన తరము వారి ఎదుట దేవుని సంకల్పాలను నెరవేర్చి ఏ విధంగా నిద్రించాడు తండ్రి. నా సంకల్పాలన్నీ నెరవేర్చే వరకు తండ్రి ప్రభు నాకు జీవము, నాకు నా ప్రాణమును, నాకు కోవెనెంట్ ప్రొటెక్షన్, నిబంధన భద్రత నాకు దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మరో వచనం 54:10 యెషయా గ్రంథం నుంచి అవుతున్నాను. పర్వతములు తొట్టిల్లినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పిల్లలు గమనించాలి, ఈ సమయంలో ప్రభు యొక్క కృప కొరకు మనం వేడుకోనాలి. ఆయన యొక్క జాలి చేత మన నిబంధనను ఆయన రెన్యూ చేయాలి. గాడ్ దేవా నా నిబంధన పునరుద్ధరించు ప్రభువా, నా నిబంధన పొరలించు, నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడని రాయబడుతుంది. ప్రభువా జాలి కలిగి, కృప కలిగి, దయ కలిగి తండ్రి నాతో నువ్వు నిబంధన, నాతో నువ్వు చేసిన క్రీస్తు ద్వారా చేసిన నూతన నిబంధనను రెన్యూ చేయి ప్రభువా, నూతనపరచు, బలపరచు. నేను తండ్రి ప్రభా ఇంకా పని మిగిలి ఉన్నది తండ్రి, నేను చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి ప్రభా, అవన్నీ నేను పూర్తి చేయగలిగినట్లు భూమి మీద నాకు దినములు నాకు దయచేతండి. నా ఆయుష్నివి, ఆరోగ్యం ఇవి, నీ నిబంధన భద్రత నాకు కావాలి తండ్రి, నీ నిబంధన శక్తి నాకు కావాలి తండ్రి. మా శక్తి చాలదు తండ్రి ప్రభా, లోకంలో భద్రత లేదు తండ్రి, నీ నిబంధన నీడలో నన్ను కాపాడమని మనం ప్రార్థన చేయాలి. మూడోది ఇంకొక వచనం నేను చదువు ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 16:62లో రాయబడుతుంది. నేను యెహోవాను నిన్ను తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరిచేదను. దినదినము మనం ప్రభువుని తెలుసుకోవాలి. దినదినము నాకు ప్రభు తెలుసు అని మనం అనేక సార్లు చెప్తూ ఉంటాం. కానీ ప్రభువును మనం తెలిసినటువంటి ప్రభువును తెలుసుకొనుట వల్ల మనం నిబంధన స్థిరపరుస్తాం. ప్రభువును తెలుసుకుంటే నాకు అన్నీ తెలుసని అనుకుని ప్రభువును గూర్చినటువంటి నిర్లక్ష్యం మన జీవితంలో ఉంటుంది. ప్రభువా నీ ముఖము నాకు చూపించు తండ్రి, నీ మహిమ నాకు కావాలి ప్రభువా, నిన్ను గూర్చిన ప్రత్యక్షత నాకు కావాలి. నేను తెలుసుకోవాలని ఎవరిలో అయితే ఆశ కలిగి ఉంటారో ప్రభు ఏం చేస్తారంటే వారితో నా నిబంధన నేను స్థిరపరిచేదను. నన్ను నేను వారికి కనపరుచుకోవడానికి, ఇంకా ఆయనను తెలుసుకోవడానికి ఆయన నీకు శక్తినిస్తాడు, జ్ఞానంనిస్తాడు, జీవంనిస్తాడు. ఆయన నిన్ను ఉద్ధరించి పోషించి నిబంధన భద్రతలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీ సంఘాన్ని ఆయన కాపాడి ఉద్ధరించేటటువంటి వాడు ఉన్నాడని, ఈ నిబంధనలోనికి మీరు రావాలని, మరలా తిరిగి పునరుద్ధరించుకోవాలని నేను దేవుని యొక్క మాటగా మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. మీరు ఎప్పుడైతే ఆ విధంగా వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు
ఆయన నిబంధన భద్రతతో నీలో అటువంటి ప్రతి విధమైనటువంటి అభద్రతను తీసివేస్తాడు, ప్రతి విధమైన భయాన్ని తీసివేస్తాడు, నీకు క్లారిటీ ఇస్తాడు. ప్రజలందరూ ఎవరైతే ఆ ఎత్తడి సర్పం వైపు చూస్తారో వారు బ్రతుకుతారని చెప్పాడు. దిస్ ఇస్ ద టైం. ఆయన వైపు నుంచి చూడాలి, ఆయనతో నువ్వు నిబంధన చేసుకోవాలి, ఆయన యొక్క నిబంధనలోనికి నువ్వు ప్రవేశించాలి. ఆయన నిబంధనలు ఉన్నావో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నిబంధనను విడిచిపెట్టి బయటగానే తిరుగుతున్నావేమో, హ్యూమన్ అగ్రిమెంట్స్, మనుషులతో చేసిన నిబంధనలతో మనం కొనసాగిపోతున్నావేమో. దేవునితో చేసిన నిబంధనలు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు నేను నెరవేరుస్తానని దేవుని దగ్గరికి వచ్చి మనం తీర్మానం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ మాటలు మీకు తెలియపరుస్తూ నాకు ఇవ్వబడిన సమయాన్ని మళ్ళా ఈ దినాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులకు నేను అప్పగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రమాద్ గారు, అది ఒకసారి నిబంధనలో వాగ్దానం ఉంటుంది. రెండవది ప్రతి నిబంధనకు పర్పస్ ఉంటుంది. తర్వాత ప్రతి నిబంధనకు దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది, ప్లాన్. తర్వాత ప్రతి నిబంధనలో ప్రొవిజన్ ఉంటుంది, గాడ్స్ ప్రొవిజన్. ఆ నిబంధన ప్రతి నిబంధనలో ప్రొటెక్షన్ ఉంటుంది. యాకోబు కూడా నన్ను కాపాడమని అడిగాడు. ప్రతి నిబంధనలో కూడా దేవుని యొక్క శక్తి ఉంటుంది, పవర్ ఆఫ్ గాడ్. ప్రతి నిబంధనలో ప్రాస్పెరిటీ ఉంటుంది, దేవుని యొక్క అభివృద్ధి, ఆశీర్వాదం ఉంటుంది. ప్రామిస్, పర్పస్, ప్లాన్, ప్రొవిజన్, ప్రొటెక్షన్, పవర్, ప్రాస్పెరిటీ. 7 things. వందనాలు ప్రభా. ఈ రోజు మీరు మమ్మల్ని ధైర్యపరిచారు మీ వాక్యం ద్వారా. నీ నిబంధన జనులుగా మా మీద నీ ముద్రలు ఉన్నాయని, మా ఆశలు చిగురించాలి అని, మా ఆశయాలు మరింత రూపాంతరపరచబడాలని, ఆగిపోవలసిన అవసరం లేదు, సాగిపోవలసిన వారుగా ఉన్నామని, 9 నిబంధనలో మీరు చేసిన 7 ఆశ్చర్య కార్యాలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా ఇవి ఎంత దుర్దశ కలిగిన దినాలు ప్రభా. ఈ సంకట దినాల్లో నిజంగా మేము భయాందోళనతో ఉన్నాము ప్రభా. కడవరి గడియల్లో ఉన్నాము. ఏ క్షణాన ఏ సేవకుని, ఏ విశ్వాసని, ఏ ప్రాంతంలో ఎవరిని కోల్పోవలసి వస్తుందో మాకు తెలియని పరిస్థితులు. మా నిర్లక్ష్యం, మా పాపం మా మీద ఎంతగా దాడి చేస్తుందో మేము అనుభవిస్తున్నటువంటి దినాలు ఇవి. చాలా సంఘాలు, కుటుంబాలు దీపం మారిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభా యజమానుడు లేక అల్లాడిపోతూ ఉన్నారు. దేవా, భారతదేశంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రాజకీయాలు, ఆర్థిక లావాదేవీలు తప్ప మనిషి ప్రాణానికి విలువ లేనటువంటి పరిస్థితులు. విగ్రహారాధనకున్న ప్రాముఖ్యత, మానవ విలువలకు లేని పరిస్థితి దేశంలో చూస్తున్నాం. ప్రస్తుత ఎన్నికలను బట్టి, వచ్చిన రిజల్ట్స్ బట్టి, నాయనా వారి మీద జరిగిన తీర్పును బట్టి మొదట స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ లేకపోవటం, తగిన చర్యలు తీసుకోవటం వల్ల అనేక మంది ఆప్తులను, సన్నిహితులను, ప్రార్థనా పరులను, పరిశుద్ధులను మేము కోల్పోతూ ఉన్నాం ప్రభా. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కనవచ్చినను కనటకు శక్తి లేదు అన్నట్లుగా, దుఃఖించడానికి కూడా ఏడ్చే శక్తి లేని పరిస్థితులు అన్నట్లుగా ఎంత భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప మిమ్మల్ని విడిచిపోదని మీరు చెప్పారు ప్రభా. శేషంగా ఉన్న మేము ప్రభా ఏ విధంగా నీ కబంధ హస్తాలు నేడును ఉన్నత ప్రణాళిక సామర్థ్యం కింద మా జీవితాలు నిలబెట్టుకోవాలి. మీ కృప మాకు దయచేయండి అయ్యా. దైవజనులు కోల్పోయిన సంఘాలు, కుటుంబాలు క్వారంటైన్ లో, హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ వ్యాధికి లోనైన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నారు. కళ్ళ ముందే డాక్టర్లు కానీ, కుటుంబస్తులు కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఏది నీ చిత్తమో, ఎలా అర్థం చేసుకోవాలో మాకు తెలియదు కానీ ప్రభా దయచేసి క్షమించండి, కనికరించండి, దయచూపండి, సహాయం చేయండి, మన్నించండి, అంగీకరించండి, మీ ఆశ్చర్య కార్యాలు చేయండి. మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ కృప చూపండి, మీ కృప చూపండి. దేశమంతా లాక్డౌన్ పెట్టడానికి సహాయం చేయండి. కొన్ని దినాలు ప్రభా ఈ వ్యాధిని కట్టడి చేయటకు ప్రభా బాధ్యత కలిగినటువంటి విధానాలు తీసుకోవడం సహాయం చేయండి. మీ కార్యం చూపండి ప్రభా, కార్యం చూపండి. అనేకుల్ని మేము కోల్పోకున్నట్లుగా దయచేసి
మీరు దిగి రండి, మా మధ్య సంచరించండి, కనికరించండి, కృప చూపండి, సాయం చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మీ దాసులను, కార్యక్రమాన్ని నడిపిస్తున్న సేవకులను, నాయన ప్రార్థించిన పరిశుద్ధులందరినీ, దైవజన దేవరాజయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలన్నిటి చుట్టూ నీ ప్రణాళికతో కూడిన కాపుదల, ప్రొటెక్షన్ నుంచి స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మన చిన్న ప్రశ్న, ఇస్రాయేలీలందరికీ ఆ భయంకరమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయో చెప్పగలరా? వాళ్ళ విధేయత అండి, మాట వినకపోవడం. నిబంధన మేరటాన్ని బట్టి అది అదే దేవుడు ఇచ్చిన నిబంధన మేరటాన్ని బట్టి, మేరటం వల్ల. నిబంధనలో వారు నమ్మకంగా నిలవలేదు. ఈ రోజున అంటే మాట కొంచెం బాధగా చెప్తున్నాను, కొంచెం దుఃఖంగా మీరు డిస్కస్ చేయొద్దు. ఈ రోజున సంఘము పరిస్థితి కూడా అంతే. ప్రభు యొక్క బల్ల దగ్గర ఉండవలసిన నమ్మకంగా లేకపోవటం, ఆ నిబంధనలో నమ్మకంగా ఉండకపోవటం. ఎప్పుడైతే నువ్వు నిబంధనలో నమ్మకంగా ఉంటావో ఏది ఎవరు ఏమి చేయలేరు అంతే. ప్రభు నందు ప్రియమైన దేవుని సేవకులారా, అన్న వినపట్లేదన్నా. అదే నేను కొంచెం ఆగాను. ప్రభు నందు ప్రియమైన దేవుని సేవకులారా, మనం నిబంధన చేయబడిన వారు. దేవుడు మనతో నిబంధన చేశారు, ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన మహోన్నతుడైన దేవుడు, తప్పక ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఉదయ కాలంలో ఇవాన్ రాబర్ట్స్ గురించి చదువుకున్నాం. బాబా యవ్వనస్తుని ద్వారా ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఆ నిబంధనలో మనం నమ్మకంగా ఉంటే చిన్న బిడ్డలనైనా ఆయన వాడుకోగలడు. సో ఇవాన్ రాబర్ట్స్ యొక్క మాదిరిని మనం భయంకరమైన కన్నీటితో ప్రార్థన చేసేవాడు, మూలుగులతో ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనకు మెంటలు వచ్చిందని అనుకొని ఇంట్లో నుంచి ఆ ఇంటి వాళ్ళను తరిమేశాడు. అంత భయంకరంగా ప్రార్థన చేసేవాడు. ఫుట్బాల్ ఇంగ్లాండ్ వాళ్ళకి, వేల్స్ వాళ్ళకి ఫుట్బాల్ అంటే పిచ్చి. ఆమేన్.